से सभी लोग बहुत आनंदित हों, ऐसा नहीं है। भारत का विकास कई लोगों के लिए, कई देशों के लिए, कई इंटरेस्ट के लिए, उनके लिए ये घातक है। అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో దేశ వ్యతిరేక శక్తులతో కొంతమంది కూడా చేసినటువంటి పనులు స్వేచ్ఛ అనేదానికి అర్థం కాదు. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చింది చేయడం కాదు. స్వేచ్ఛ అంటే మనం దాన్ని ఉపయోగించుకోవడం. స్వేచ్ఛ అంటే మన జీవితాలను బాగుపరుచుకోవడం. ఎన్ని సమస్యలు వచ్చినా సరే తిలక్ గారిలాగా దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలి. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తే మనకు ఆ సమస్య ఎంతవరకు తీవ్రత అనేది తెలుస్తుంది. ఎవరో చెప్పినటువంటి మాటలు పట్టుకుంటే మన జీవితాలు ఏమవుతాయి? అతిస్వేచ్ఛకి దారితీస్తాయి. అజిత్ దోవల్ గారు చెప్తున్నారు. ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది మన దేశం. ఇలాంటి సమయంలో కొన్ని వ్యతిరేక శక్తులు దూరుతుంటాయి. దురదృష్టవశాత్తు వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ పిల్లల్లో కూడా అందులోకి భాగస్వామ్యం చేశారు చూడండి, అది చాలా బాధాకరం. అది విద్యార్థులు కూడా ఆలోచించుకోవాలి అని అజిత్ దోవల్ గారు చెప్తున్నారు. మన జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే ఉందో అది అందరికీ స్పష్టంగా తెలుసు. అది నీట్ లీగ్ పరీక్ష కోసం జరిగిందైతే కాదు. దీని గురించి సౌరవ్ దాస్ కావచ్చు, లేకపోతే అశుతోష్ రంకా కావచ్చు, లేకపోతే ఆడు పెద్ద బొద్ద ఇంకా దీప్కే కావచ్చు, ఎవరు ఎన్ని చెప్పినా సరే కేవలం దీన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నారు. దానికి ఖచ్చితంగా జవాబు అయితే అది కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. నీట్ లీగ్ పరీక్షకి అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి పనిష్మెంట్ అయితే ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి. అలా ఉంటే కదా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే నెక్స్ట్ నుంచి అలా జరగకుండా ఉంటాయి. కానీ జరిగినటువంటి ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు దానికి సంబంధించింది అయితే కాదు. ఇక్కడ ప్రతిపక్ష పాత్రలో ఎవరైతే కాంగ్రెస్ ఉందో, కాంగ్రెస్ ఈసారి నిజం చెప్పాలంటే ఆటలో అరటి పండు. కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల ఏమీ కాలేకపోతుంది. పైనుండి ఇచ్చినటువంటి ఆర్డర్ని కాంగ్రెస్, రాహుల్ గాంధీ చేయలేకపోతున్నాడు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ తెలివిగా తన యొక్క టీంని ఇప్పుడు ఇందులో దింపాడంటే అవతల వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ని పెట్టుకున్నారు. మీ వల్ల అవుద్ది, మీతో మంచిగా జరుగుతుంది, నెక్స్ట్ మీరే కాంగ్రెస్ ప్లేస్లో ఆక్రమించి మీరు బీజేపీకి ధీటైనటువంటి పోటీ ఇవ్వాలి అని చెప్పి కొన్ని వ్యతిరేక శక్తులు ఈసారి వాళ్ళతో కలిసాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. అందుకే రాహుల్ గాంధీకి ఏం చేయాలో అర్థం కాలేదు. డైరెక్ట్గా వెళ్ళి ఆయన ఇంటి ముందు కూర్చుడిపోయాడు. ప్రధానమంత్రి ఇంటి ముందుకు వెళ్ళిపోయాడు తప్ప విద్యార్థుల లోపలికి రాలేకపోయాడు. ఒకవేళ నిజంగా విద్యార్థులు ఉసుగొల్పింది కాంగ్రెసే అయితే డైరెక్ట్గా వచ్చి వాళ్ళ పక్కనే కూర్చునేవాడు. ప్రధానమంత్రి ఇంటి ముందు వెళ్తే వ్యతిరేకించింది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. సిజేపీ వాళ్ళు కూడా ఆయన చేసిన దానికి ఇష్టపడలేదు. ఇటు వాంగ్చుక్ కూడా దాన్ని ఇష్టపడలేదు. ఇదంతా కూడా కేవలం సిజేపీకి మాత్రమే ఈ క్రెడిట్ వెళ్ళడం కోసం సిజేపీని ఉపయోగించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే వాళ్ళు చేసుకున్నటువంటి టీం ఇది అందరికీ తెలుసు. ఒక ఇంటెలిజెన్స్ ఉండదా వాళ్ళకి? మనకే ఎంత తెలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఉండదా? కానీ ప్రతిదీ తెలివిగా చేశారు. ఈసారి పక్కా తెలివితో చేశారు. ఆ సమయంలోనే కరెక్ట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అది సూర్యకాంత్ గారు ఏమొచ్చేసి బొద్దింకులు అని అనడం, పరాన్న జీవులు అనడం, ఎవరు ఈ దొంగ సర్టిఫికేట్లు పట్టుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరాన్న జీవుల్లో తయారవుతున్నారు ఈ దొంగ సర్టిఫికేట్లతో. ఎంత వాళ్ళ మీద దాడి చేసినా, ఎన్ని కఠినమైనటువంటి శిక్షలు విధించినా కూడా వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు పరాన్న జీవుల్లాగా అనడం. సరిగ్గా ఇదే మంచి చదువునని చెప్పి వచ్చేసారు. పక్క ప్లాన్తో ఉన్నారు. ఏం దొరుకుతుందో అన్నారు, దొరికింది, వచ్చేసారు డైరెక్ట్గా. అలాగే సక్సెస్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖచ్చితంగా బీజేపీకి ఇది ఒక మంచి గుణపాఠం. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం మరో 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఏం చేయాలి, ఎలా బలపడాలనే దాని మీద ఒక మంచి సమయం దొరికింది. అలాగే రేపు రాబోతున్నటువంటి ఎన్నికలకి పంజాబ్లో ఎలాగైనా గెలవాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి దృఢమైనటువంటి ఇది ఉంది. ఎందుకంటే లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోద్ది. పంజాబ్లో గెలవకపోతే సేమ్ ఇప్పుడు టీఎంసీ ఏ విధంగా అయితే ముక్కలు అయిపోయిందో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తాము అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి అర్థమైంది. సో పైన ఉన్నటువంటి వారు కొన్ని తెలివితేటలతో ఖలిస్తానీ ఉగ్రవాదులు వీళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు.